వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నది? ఆ గ్రహస్థితి మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏప్రిల్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉండబోతూ ఉన్నది అంటే, ఈ మాసంలో గురుడు మిథున రాశి యందు సంచారం చేస్తారు, కేతువు సింహరాశి యందు సంచారం చేస్తారు, అలాగే కుంభరాశి యందు రాహు యొక్క సంచారం ఉంటుంది. అయితే ఈ ఏప్రిల్ ప్రారంభంలోనే 3వ తారీఖున కుజుడు కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క ప్రవేశం జరుగుతుంది. అలాగే ఈ మాసంలోనే బుధుడు 11వ తారీఖు నాడు ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ప్రవేశం చేస్తారు. అంటే కుజుడితో పాటుగా బుధుడు, అక్కడే శనేశ్వరుడు, రవి యొక్క సంచారం కూడా జరుగుతూ ఉన్నది. అంటే దాదాపుగా ఏప్రిల్ 15వ తారీఖు వరకు మరలా ఒక పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కొంచెం మనం ఈ విషయాల మీద దృష్టిని పెట్టుకుని అప్పుడు మన రాశి ఫలితాలని చూసుకోవాలి. మేషరాశి వారికి ఏప్రిల్ మాసం మిశ్రమమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే, గ్రహాలన్నీ కూడా 12వ స్థానంలోకి కేంద్రీకృతం అవుతూ ఉన్నప్పుడు, అంటే శనేశ్వరుడు, కుజుడు, అలాగే రవిగ్రహము, బుధగ్రహము, ఈ 4 గ్రహాలు కూడా వ్యయస్థాన స్థితులై ఉన్నప్పుడు శుక్రుని యొక్క బలం ఒక్కటే ప్రధానంగా ఉంటుంది, గురుబలం లేదు. ఈ మాసంలో ఒకే ఒక్క గ్రహం రాహువు మాత్రమే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు కాబట్టి మీరు గమనించండి, మార్చి నెలతో పోల్చుకుంటే మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు ఈ ఏప్రిల్ నెలలో కలగబోతూ ఉన్నాయి. ప్రత్యేకించి 12వ స్థానం ముందు ఎప్పుడైతే శనేశ్వరుడు, కుజుడు, రవి అనేటువంటి గ్రహాల యొక్క కలయిక ఉంటుందో, స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయ అన్నారు. అలాగే వ్యయస్థానం ముందు చేరినటువంటి కుజుడు ఎక్కువ కాశరోగం ప్రపీడనం అన్నారు. అంటే మీరు గమనించండి, వ్యయస్థానము అనేటువంటిది శయ్యాస్థానము అంటారు. అంటే ఇది నిద్రకి సంబంధించినటువంటి స్థానము, అలాగే ఖర్చుకి సంబంధించినటువంటి స్థానము, అలాగే ఒక వ్యక్తి సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడేటువంటి స్థానము. ఆ స్థానమందు ఎప్పుడైతే పాపగ్రహాల యొక్క స్థితి ఉంటుందో, ఆ గ్రహాలు ఏ విధంగా ఇబ్బంది పెడతాయి? ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అంటే స్థానచలనాన్ని కలగజేస్తుంది. ప్రధానంగా మేషరాశి వారు ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉండడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తుంది. రెండవ విషయం ఖర్చు. ఈ మాసమందు విపరీతమైనటువంటి ధన వ్యయం కలగడానికి అవకాశం ఉంటుంది. 3 నిద్రాసౌఖ్యం లేకపోవడము, అంటే సరైనటువంటి సమయానికి నిద్రపోకపోవడము లేదా నిద్ర పట్టకపోవడము అనేటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితాన్ని చూపిస్తూ ఉంటాయి. 4వది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శరీరం అలసిపోయేటువంటి విధంగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితులు మేషరాశి వారికి రావచ్చును. అలాగే ఎక్కువగా ఈ రాశి వారు దృష్టిలో పెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, డీహైడ్రేషన్, ఎండ దెబ్బ తగిలేటువంటి రాశులు ఏవైతే ఉంటాయో అందులో ప్రధానంగా మేషరాశి వారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఆ ఎండ వేడిమి అనేటువంటి దాని నుండి తగినటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉండడము, అలాగే ఎక్కువ అలసిపోకుండా జాగ్రత్తగా ఉంటూ ఉండడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి ఈ విధమైనటువంటి ప్రయాణాలు పెట్టుకోకూడదు. అంటే చాలామంది పాపం సెలవులు కదండి, పరీక్షలు అయ్యాయి, టూర్స్కి వెళతాము, తీర్థయాత్రలకు వెళతాము, దేవాలయాలను చూడడానికి వెళతాము అనేటువంటి వారు మాత్రం ఇది పర్వాలేదు, అది ప్రమాదం అని చెప్పడం లేదు, కానీ దీనివల్ల మీ శారీరక అలసట చాలా అధికంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ మాసమందు ఖర్చు అధికంగా ఉండడము, వ్యయ ప్రయాసాలు అధికంగా ఉండడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ మాసంలో ఎక్కువ శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు మేషరాశి వారికి రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనం ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళిక పట్టిక. ఈ మాస ఫలితం అన్నది ఈ మాసంలో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఖర్చులు ఎలా ఉన్నాయి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వీటిని బట్టే. మరి ఇప్పుడు ఈ ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి కూడా ఈ రాశ్యాత్తు 12వ స్థానంలోనే ఏర్పడుతోంది కాబట్టి ఆ విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ మాసంలో ముఖ్యమైనటువంటి పనులేవి కూడా చేయకూడదు. అలాగే ఏదైనా ఉద్యోగం మార్పుకి అవకాశం ఉంటుంది, స్థానం మార్పుకి అవకాశం ఉంటుంది, దూరత్ర ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ గ్రహస్థితి ప్రత్యేకించి దేశాంతరంలో ఉండేటువంటి విదేశస్తులకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువ ఖర్చుకి, ఆ ఖర్చు అనేటువంటిది కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఉపయోగపడే ఖర్చు అయినా అయి ఉండొచ్చు.
కాబట్టి ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి మీ యొక్క ఆలోచనలు ఈ గ్రహస్థితికి తగ్గట్టుగా నడుచుకుంటే అంత ఇబ్బంది ఉండదు. మరి ఈ గ్రహస్థితి నుండి ఎలా బయటపడాలండి అంటే ప్రత్యేకించి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. ఈ మాసంలో ప్రతి ఆదివారం నాడు కూడా రాహుకాల సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని గానీ, గోధుమలతో చేసినటువంటి పదార్థాలను గానీ దానం చేస్తూ ఉండాలి. అలాగే ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి ప్రత్యేకించి ఉపశమనాన్ని పొందవచ్చును. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి రోజులుగా అంటే ఏదైనా మంచి జరిగేటువంటి రోజులుగా శుక్రవారాన్ని, సోమవారాన్ని మనం చెప్పవచ్చును. ఈ మాసంలో ఆ వారాల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు పెట్టుకుంటే అవి సాఫీగా ముందుకు సాగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి మార్చి నెలతో పోల్చుకుంటే ఏప్రిల్ నెల చాలా అద్భుతంగా ఉండబోతూ ఉన్నది. కారణం ఏమిటి అంటే ఎక్కువగా యోగించేటువంటి గ్రహాలన్నీ కూడా లాభస్థానానికి చేరుకుంటూ ఉన్నారు. నిజానికి గమనించండి, ఇప్పటికే 3 దీర్ఘ సంచార గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. అంటే రాహుగ్రహము, గురుగ్రహము, శనేశ్వరుడు ముగ్గురు యోగిస్తూ ఉన్నారు. వీరితో పాటుగా లాభస్థానంలో ఉండేటువంటి రవిగ్రహము, లాభస్థానంలో ఉండేటువంటి బుధుడు, లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు, అంటే ఈ 3 గ్రహాలతో పాటుగా ఇంకొక 3 గ్రహాలు యోగించబోతూ ఉన్నారు. అలాగే చంద్రుడితోటి కలుపుకుంటే దాదాపుగా 7 గ్రహాలు యోగించేటువంటి పరిస్థితి. ఈ మాసంలో 20వ తారీఖు దాటిన తర్వాత శుక్రుడు కూడా అనుకూలిస్తారు కాబట్టి కేతువు మినహాయించి మిగతా 8 గ్రహాలు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఇది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము. అంటే గోచారంలో మనకి 9 గ్రహాలు ఉంటే మొత్తం 8 గ్రహాలు ఒక మాసంలో యోగించడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఇది వృషభ రాశి వారిని చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా, లేదు సామాజికంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, అంటే వృషభ రాశి వారు అనేటువంటి వారు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా తగినటువంటి శుభ ఫలితాలని మీరు సంతోషకరంగా మీరు అంగీకరించేటువంటి విధంగా, అంటే నాకు పలానా 10 మార్కులకి పరీక్ష రాస్తే నాకు 8 వస్తాయి అనుకున్నాను, ఓకే నాకు 8 వచ్చాయి అనుకునేటువంటి విధంగా పూర్తి సాటిస్ఫాక్షన్తో కూడి ఉన్నటువంటి మాసముగా ఈ ఏప్రిల్ మాసాన్ని మనం చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే ఈ గ్రహాలన్నీ యోగిస్తున్నాయి. అంటే ప్రతిదీ లాభస్థానంలో ఉండడం, లేదా ప్రతిదీ యోగకారకమైనటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం. కాబట్టి మరి ఈ సమయాన్ని ఏం చేయాలి? వృషభ రాశి వారు చాలా చక్కగా వినియోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఈ నెలలో అప్లై చేసుకోవాలి. లేదు చేస్తున్న ఉద్యోగం బాగా లేదు, మారిపోవాలి, ఈ మాసంలోనే ప్రయత్నాలు చేయాలి. లేదంటే నేను పలానా వ్యాపార విస్తరణ చేస్తాను, ఈ మాసంలో చేయాలి. ఏదైనా పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ మాసంలో, సంతానోత్పత్తి కోసము, లేదా వివాహం కోసము, లేదా ఏదైనా కొత్త ఫ్రాంచైజీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఈ మాసంలోనే. అంటే మీరు ఏదైతే జీవనంలో మీ నిత్య జీవితంలో సాధించాలి, మనం జీవితంలో ఎదగాలి అనడానికి మీరు చేసేటువంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా చాలా చక్కగా ఈ మాసంలో మీరు పెట్టుకుని ముందుకు వెళ్ళవచ్చును. ఈ మాసంలో రిస్క్ చేస్తే అది మీకు మంచి ఫలితాలనే ఇస్తుంది. అలానే గుడ్డిగా వెళ్ళమని కాదు. ఇక్కడ గోచారంలో 8 గ్రహాలు యోగిస్తూ ఉన్నా జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగా లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఈ గోచారానికి తోడు జాతకంలో కూడా దశాంతర దశలని చాలా అద్భుతంగా యోగిస్తూ ఉంటే మహారాజయోగప్రదంగా ఈ మాసం అంతా కూడా వృషభ రాశి వారికి నడుస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని రంగాల వారికి, అన్ని రకాలైనటువంటి జీవన విధానాలు చేసేటువంటి వారికి, అంటే రోజువారీ పనులు చేసేవారి దగ్గర నుండి అపర కుబేరుల వరకు కూడా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో అందరూ కూడా లాభపడేటువంటి మాసంగా ఏప్రిల్ మాసాన్ని మనం చెప్పవచ్చును. ఇది అరుదుగా వచ్చేటువంటి యోగము. దీన్ని అద్భుతంగా వినియోగించుకోండి. ఇందులో ప్రతిరోజు కూడా చాలా గోల్డెన్ పీరియడ్గానే మీరు భావించి బద్ధకాన్ని వదిలిపెట్టి ఏవైతే జీవితంలో మీకు అవ్వకుండా ఏడిపిస్తూ ఉన్నటువంటి పనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ మాసంలో ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దుర్గా సప్తశ్లోకి స్తోత్ర పారాయణ ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ధ్యానం చేస్తూ ఉండండి. మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వచ్చినప్పుడు శని ఆదివారాలను ముఖ్యంగా ఎంచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. మిథున రాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. కారణం ఏమిటి అంటే గ్రహాలన్నీ కూడా ఈ రాశ్యాత్తు దశమ కేంద్రంలోకి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 9వ స్థానంలో ఉండేటువంటి రాహువుతోటి కుజుడి యొక్క యుతి, బుధుని యొక్క యుతి కూడా తొలగిపోయి ఈ కుజబుధులిద్దరూ కూడా దశమ కేంద్రంలోకి వస్తూ ఉన్నారు. అక్కడే ఉన్నటువంటి శని రవులతోటి కలుస్తూ ఉన్నారు.
చంద్రుడితోటి కూడా కలుపుకొని దశమంలో 5 గ్రహాలు అంటే పంచగ్రహ కూటమి అనేటువంటిది కూడా మిథున రాశి వారికి దశమ కేంద్రం అందే ఏర్పడుతూ ఉన్నది. మరి ఈ 10 ఈ 5 గ్రహాలలో కేవలం రవి మినహాయించి మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమమైనటువంటి ఫలదాతలే. అలాగే శుక్రుడు ఈ మాసంలో యోగిస్తూ ఉన్నారు. ఈ 2 గ్రహాల మీద ఆధారపడి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ రవి 15వ తారీఖు మారిపోయినప్పటికీ 16వ తారీఖు నుండి లాభస్థానంలో యోగిస్తూ ఉంటారు కాబట్టి ఈ నెల మొత్తము కూడా రవి బలం ఉన్నది. రవి ఆత్మకారకుడు కాబట్టి ఎక్కడా కూడా ఈ మాసంలో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఇవి కూడా లేవు. ఇక్కడ మీరు గమనించండి, దశమ కేంద్రము అనేటువంటిది వృత్తి ఉద్యోగాలకి సంబంధించినటువంటి స్థానము. చాలా కలలు కని ఒక ఉద్యోగాన్ని సంపాదించుకునో లేదా చాలా కష్టపడి ఒక వ్యాపారాన్ని ప్రారంభం చేసో చాలామంది యొక్క చీత్కారాలని లేదా చాలామంది మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉండి ఏదైనా ఓ చిన్న వ్యాపారాన్ని మీరు ప్రారంభించిన తర్వాత దాంట్లో ఒడిదుడుకులు వస్తూ ఉన్నాయనుకోండి, ఓ మనిషి యొక్క ఆత్మస్థైర్యం అనేటువంటిది చాలా దెబ్బతింటూ ఉంటుంది. మనం ఏంటి ఇంత కష్టపడి సాధించి దీనిలో మనం నిలకడగా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నాం అనేటువంటి భావన రాకూడదు. ఎందుకంటే ఈ మాసంలో దశమంలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావం వస్తుంది. మనం ఇంత కష్టపడి పని చేస్తూ ఉన్నా లేదా మనం ఇంత కష్టపడి ఉద్యోగాన్ని సంపాదించుకుని పని చేస్తూ ఉన్నా ఏదో మనకి సాటిస్ఫాక్షన్ ఉండడం లేదు. మనం ఇంకా గొప్పగా పనిచేయాలి కదా, లేదా మనం పై అధికారులు కానీ తోటి ఉద్యోగస్తులు కానీ ఇంకా గొప్పగా పనిచేయాలి అని చెప్తూ ఉన్నారు. ఉచిత సలహాలు ఇచ్చేటువంటి వారు అధికంగా ఉన్నారు. లేదా కుటుంబ సభ్యులతోటి కానీ ఉద్యోగస్తులతోటి తోటి ఉద్యోగస్తులతోటి కానీ పై అధికారులతోటి కానీ అంత సత్సంబంధాలు ఏమీ ఉండవు. ఇక్కడ ఒంటరిగా ఉన్నట్టే కనబడుతూ ఉంటుంది గ్రహస్థితి. నేను జీవితంలో ప్రతిదీ ఒంటరిగానే ఎదుర్కొంటూ ఉన్నాను. నాకు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేవు, లేదా నాకు సహాయం చేసేవాడు ఎవడూ లేడు అనేటువంటి భావన ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వృత్తిపరమైనటువంటి స్థానంలో అన్ని పాపగ్రహాలు ఉండడం అనేటువంటిది కూడా ఈ రకమైనటువంటి అనుభవానికి కారణమవుతూ ఉంటుంది. కానీ ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, లాభస్థానమందు శుక్రుడు 20వ తారీఖు వరకు ఉంటారు. ఈ 20వ తారీఖు వరకు కూడా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి అవరోధాలు వచ్చినా, అవాంతరాలు వచ్చినా ఇవన్నీ కూడా ఒక మాయ కింద తొలగిపోతూ ఉంటాయి. కారణం ఏంటి అంటే శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు లక్ష్మీ కటాక్షం ఉంటుంది, అదృష్టం ఉంటుంది. చాలా అదృష్టంతో మీరు కొన్ని సంఘటనల్ని కొన్ని ఇబ్బందికరమైనటువంటి విషయాల్ని దాటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి వారికి ఏంటి అంటే గ్రహాలు అనుకూలించేటువంటివి తక్కువగా ఉన్నప్పటికీ కొంత భగవద్ అనుగ్రహం ఉంది కాబట్టి, అదృష్టం ఉంది కాబట్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. దాన్ని దాటడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడూ కూడా ధైర్యంగా ఎదురుగా నుంచోవాలి తప్పితే పరిగెట్టి పారిపోకూడదు. అబ్బో నాకు ఇదేదో ఇబ్బందికరంగా ఉంది మానేస్తానని మాత్రం అనుకోకూడదు. ఎదురు నిలబడి పోరాటం చేయండి. ఖచ్చితంగా ఈ మాసం చివరికి మీ కష్టాలన్నీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఈజీ మనీ జోలికి వెళ్ళకండి. బెట్టింగులు, జూదము, స్పెక్యులేషను, పలానా ధాతువు, పలానా వెండి, బంగారం ఇప్పుడు పెరుగుతుంది, అప్పుడు జరుగుతుంది, దీని మీద ఎత్తు పెడదాం, దాని మీద అంత పెడదాం అనేటువంటి పరిస్థితుల్లోకి మాత్రం వెళ్ళకండి. ఎవరి గైడెన్సు కూడా మీకు సరిగా రాదు. ప్రత్యేకించి ఇన్వెస్ట్మెంట్ విషయంలో రాదు. అందుకని ఆ విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ మాసంలో మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు శుక్రవారాన్ని, ఆదివారాన్ని ఎంచుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసము. అంటే మార్చితో కనుక పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువగా మీకు యోగించే మాసం కిందే లెక్క. కారణం ఏంటి అంటే మార్చి నెలలో లేదా ఫిబ్రవరి నెలలో ఏర్పడ్డటువంటి పంచగ్రహ కూటములు ఏవైతే ఉన్నాయో అవి మీకు సప్తమ, అష్టమ స్థానముల యందు ఏర్పడినటువంటి కూటములు. ఇవి అంత మంచివి కాదు. ఈ కర్కాటక రాశి వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కానీ, లేదు కొంత బలాన్ని కానీ, లేదా మీ మీద మీకు ఉండేటువంటి నమ్మకాన్ని కానీ అవన్నీ తీసేస్తుంది ఆ గ్రహస్థితి. ఏముంది, అష్టమంలో కుజుడు, అష్టమంలో రాహువు, అష్టమంలో బుధుడు, అష్టమంలో చంద్రుడు, అష్టమంలో రవి. పోయిన నెలలో అంటే మార్చి నెలలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధా కార్యహానిర్ మనస్తాప, అలాగే ప్రవాసం కార్యహాని స్యాత్. చెప్పుకుంటూ పోతే వచ్చిన రూపాయల్లా కూడా ఎక్కడా నిలవ వేయకుండా ఖర్చు అయిపోయినటువంటి పరిస్థితే ఉంటుంది. అంటే ఒక మాసం మొదట్లో ఏదైనా ఒక రూపాయి మిగులు బడ్జెట్ తోటి ప్రారంభించినటువంటి కర్కాటక రాశి వారు
మార్చి పూర్తయ్యేసరికి ప్రతి రూపాయి కూడా ఖర్చు పెట్టేసుకుని కొంత లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏమంటే ఈ ఖర్చు పెట్టిందల్లా కొన్ని గతంలో చేసిన అప్పుల కన్నా ఇంకోటి తీర్చడానికే ఖర్చు పెట్టి ఉండొచ్చు. కానీ అక్కడ నిల్వలు లేవు కదా! ఖజానాలో మొత్తం ఖాళీ అయిపోయింది. అలాగే ఎంత మంచి చేసినా బంధువుల నుండి గానీ, లేదా మిత్రుల నుండి గానీ, లేదా కుటుంబ సభ్యుల నుండి గానీ సరైనటువంటి స్పందన లేదు. అంటే మీరు మెచ్చుకుంటారని కాదు, కనీసం వాళ్ళ దగ్గర నుండి సరైనటువంటి స్పందన లేదు. మీరింత కష్టపడ్డారు, మీరింత గొప్ప కార్యక్రమాన్ని చేశారు అనేటువంటి మాటలు కూడా వారి దగ్గరికి రాకపోవడం వల్ల వారి దగ్గర నుంచి కొంత మానసికమైనటువంటి ఇబ్బంది ఉంటుంది. అలాగే మీరు మార్చి నెలలో గమనించండి ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు. అంటే ఓవర్ టైం చేశారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పని కాకపోయినా మీరు చేశారు. అలాగే మీకు సంబంధం లేని విషయాల్లోకి మీరు వెళ్ళారు. దానివల్ల ఇతరుల చేత మాటలు పడ్డారు. మీ చేతిలో ఉన్న డబ్బు ఖర్చయింది. మీ చేతిలో ఉన్న సమయం ఖర్చయింది. మీకున్నటువంటి శక్తిని ఖర్చు పెట్టారు. శక్తికి మించి కష్టపడ్డటువంటి పరిస్థితులు మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఉన్నాయి. మరి ఈ మాసంలో అటువంటివేమీ ఉండవు. ఎందుకంటే అష్టమంలోంచి గ్రహాలన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి. అష్టమ కుజుడు వెళ్ళిపోయారు, అష్టమ బుధుడు వెళ్ళిపోయారు, అష్టమంలో ఉండేటువంటి రవి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ మాసంలో అన్నీ 9వ స్థానంలోకి వెళ్ళాయి గ్రహాలు. సరే ఈ మాసంలో యోగించేటువంటి గ్రహాలు అంటే ఏమీ లేవు మరలా. అంటే ఒక్క శుక్రుడు మినహాయించి, చంద్రుడు మినహాయించి యోగించేటువంటి గ్రహాలు ఏమీ లేకపోయినప్పటికీ ఇక్కడ ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మీరు గమనించండి, సుఖంగా ఉండకపోయినా పర్వాలేదురా బాబు, మనకి మాత్రం ఇబ్బంది రాకూడదు అనేటువంటి మనస్తత్వం చాలామందిలో ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా బాగుపడతారు నిజంగా. మీరు గమనించండి, కనీసం ఫ్యాన్ ఉంటే సరిపోతుంది, ఏసీ అక్కర్లేదురా బాబు, ఆ ఫ్యాన్ కూడా లేదు మా ఇంట్లో, కాబట్టి కనీసం ఫ్యాన్ ఉంటే చాలు అనేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గిపోయినప్పుడు అనుకూలించే గ్రహాలు లేకపోయినా కర్కాటక రాశి వారికి ఈ నెల బాగానే వెళుతుంది. కారణం ఏంటి అంటే ఈ ఈ ఇబ్బంది తగ్గింది కాబట్టి. కాబట్టి ఆటోమేటిక్గా వీరు దాటగలుగుతారు. ఇక్కడ మీకు ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల, ఆర్థికపరమైనటువంటి ఖర్చు, అంటే ఏదైతే గత మాసంలో ఎదుర్కొన్నటువంటి ఖర్చు ఉందో అది ఈ మాసంలో ఉండదు. లేదా ఏదైనా మీరు ఖర్చు పెట్టినా మీకు కావలసినటువంటి నిత్యావసరాలకో, మీకు కావలసినటువంటి వాటికో ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు తప్పితే ఇతరత్రా ఏవి ఖర్చులు కనబడవు. కాబట్టి కర్కాటక రాశి వారికి కొంత మెరుగైనటువంటి గ్రహస్థితే కనబడుతూ ఉన్నది. ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా, సంతాన పరంగా, అన్నిటి పరంగా కూడా ఈ మాసం బాగుంటుంది. కాబట్టి వీరు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించాలి అంటే ఈ కర్కాటక రాశి వారు ప్రత్యేకించి అష్టమ రాహు యొక్క దోష నివారణ కోసమై అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వీలున్నంత వరకు ప్రతి ఆదివారం నాడు వచ్చేటువంటి రాహుకాల సమయంలో మినప్పప్పుతో చేసినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండండి. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వచ్చినప్పుడు అది శుక్రవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. సింహరాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగానే చెప్పచ్చు. మీరు గమనించండి, గత 2-3 నెలలుగా అంటే 2026వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. మకర రాశిలో ఏర్పడింది, కుంభరాశిలో ఏర్పడింది, ఇప్పుడు మీనరాశిలో ఏర్పడుతూ ఉన్నది. మీనరాశి యందు రవి, శనేశ్చర, కుజ, చంద్ర, బుధ గ్రహాల యొక్క కలయిక. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పంచగ్రహ కూటమిలలో ఇబ్బందికరమైనటువంటి స్థితిని ఈ సింహరాశి వారు ఎప్పుడు ఎదుర్కొనలేదు. కానీ మరి ఇప్పుడు సంభవించేటువంటి పంచగ్రహ కూటమి అష్టమ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ శని, అష్టమ చంద్రుడు. అంటే ఏ గ్రహాలు ఇందులో ఏ ఒక్క గ్రహం అష్టమ స్థానంలో ఉంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందో అలాంటివి 5 గ్రహాలు ఉన్నాయి. మీరు గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ ఒక్క గ్రహమైనా ఈ 5 గ్రహాలలో అష్టమంలో ఉంటే వచ్చేటువంటి బాధ ఒక ఎత్తు. అలాంటిది అన్ని గ్రహాలు అష్టమంలో ఉంటున్నాయంటే సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రవాసం కార్యహాని స్యాత్, కాసరోగం ప్రపీడనం అన్నారు. అలాగే దుర్దోషశత్రు సంవాదో గమనం యథా నానా కార్య విరోధస్య వ్యాధిపీడా ధనక్షయం. అంటే ఏది చెప్పినా అటు అజీర్ణమయ సంతాపం జానుబాధాంత దైవచ, అటు శరీరారోగ్యం గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే ఏ పని ప్రారంభించినా దాంట్లో సమస్యలు సృష్టిస్తాను నేను అంటూ ఈ గ్రహస్థితుల గురించినటువంటి బాధను చెప్పుకుంటూ వచ్చాడు, అలాగే బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే
అటు 8వ స్థానమందు ఏ గ్రహాలైతే కలవకూడదో అన్ని గ్రహాలు కలుస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే సరే తరుణోపాయం భగవంతుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడూ నెగెటివే ఇవ్వడు భగవంతుడు. తాళం కప్పు ఒకటే ఇవ్వడు కదా! తాళం కూడా ఇస్తాడు కదా! మరి అలాంటిది సింహరాశి వారికి యోగించేటువంటి గ్రహస్థితులు ఏంటి అంటే శుక్ర గురుడు. శుక్రుడు, గురుడు, చంద్రుడు ఈ 3 గ్రహాలు కూడా ఈ మాసంలో గొప్పగా ఉపయోగపడతాయి. అలాగే ఈ అష్టమ స్థాన స్థిత పంచగ్రహ కూటమి తాలూకు దోషాలు కూడా 15వ తారీఖు దాటాక తగ్గుముఖం పడతాయి. కాబట్టి సింహరాశి వారు ఏది గుర్తుపెట్టుకోవాలి? 15వ తారీఖుకి ముందు ఉండేటువంటి గ్రహస్థితి కన్నా 15వ తారీఖు తర్వాత గ్రహస్థితి బాగుంటుంది. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు విపరీతమైనటువంటి శారీరక శ్రమ ఉంటుంది. ఎంత కష్టపడవలసి వస్తుంది అంటే అంత కష్టపడవలసి వస్తుంది. అలాగే విపరీతమైనటువంటి ఖర్చు ఉంటుంది. శ్రమకి తగినటువంటి ప్రతిఫలం ఉండదు. అలాగే ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుదుటుగా అంటే నిలకడగా ఒక చోట ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఈ 15 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 16వ తారీఖు దగ్గర నుండి ఉండేటువంటి గ్రహస్థితి కొంత మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మెరుగుపడ్డము అంటే కొంతలో కొంత ఈ మొదటి 15 రోజులతో పోల్చుకుంటే కొంత శారీరక శ్రమ తగ్గుతూ ఉండడం, అలసట తగ్గుతూ ఉండడం, లేకపోతేనేమో ఒక్కొక్కటి మెరుగుపడుతూ ఉండేటువంటి పరిస్థితులు అయితే సింహరాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వారు ఈ మాసంలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అన్నా, ఉద్యోగం మారాలి అన్నా, ప్రయాణాలు చేయాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఎవరితో మాట్లాడాలి అన్నా, ఏం చేయాలి అన్నా 16 to 30 ఈజ్ ద రైట్ టైం. అంత మునుపు ఉన్న గ్రహస్థితి మంచిది కాదు. ప్రత్యేకించి దానికి తశ్శాంతి చేసుకోవాలి. అంటే ఎక్కువగా భగవంతుని యొక్క సందర్శనము అంటే భగవత్ సాంగత్యం చాలా మంచిది. భగవంతుడికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత ఈ తీవ్రత తగ్గిపోతుంది. సాధారణంగా భగవన్నామస్మరణ లేదా దర్శనము లేదా స్పర్శ ఇటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటే వీటి నుండి బయటపడతారు. ఎక్కువగా పరమేశ్వరుని ఆరాధన చేయండి. ప్రతిరోజు 3 పూట్ల కూడా శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ చేస్తూ ఉండండి. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఖచ్చితంగా శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి. ఈ దోషం నుండి బయటపడతారు. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయవలసి వస్తే గురు శుక్రవారాల్లో చేసుకుంటూ ఉండండి. అది మంచి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. కన్యా రాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసము. కారణం ఏంటి అంటే మీరు గమనించండి, గత 2-3 నెలలుగా ఈ పంచగ్రహ కూటములు ఏర్పడుతూనే ఉన్నాయి. పంచమ రాశిలో అంటే కన్యా రాశికి 5వ రాశిలో జనవరిలో పంచగ్రహ కూటమి, ఫిబ్రవరిలో, మార్చిలో 6 స్థానాల్లో పంచగ్రహ కూటమి, ఇప్పుడు ఈ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో 7వ స్థానమందు పంచగ్రహ కూటమి. అంటే మీకు ఇక్కడ యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది. మీరు గమనించవలసిన విషయం ఏంటి అంటే అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగట్ల, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరగట్ల, కానీ యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. 6వ స్థానమందు బుధుడు, 6వ స్థానమున కుజుడు, 6వ స్థానమున రవి, 3 గ్రహాలు కూడా సప్తమానికి వెళ్ళిపోయారు. అంటే 3 యోగించే గ్రహాలు సప్తమంలోకి వెళ్ళిపోయి మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉండిపోయాయి. అంటే అక్కడ అనుకూలత పెరగలేదు, ప్రతికూలత తగ్గలేదు. అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గిపోయింది. అది ప్రతికూలత కాదు. కాబట్టి ఈ మాసం స్తబ్దుగా సాగుతుంది. మీరు గమనించండి, ఈ మాసం అంతా కూడాను వృధా కాలక్షేపమే ఎక్కువగా ఉంటుంది. ఏదో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండడము, ఎక్కడెక్కడికో ప్రయాణాలు చేస్తూ ఉండడము, బాడీ ప్రెజెంటు, మైండ్ ఆబ్సెంటు. ప్రతి రూపాయి కూడా అనవసరంగానే ఖర్చు పెడుతూ ఉంటారు. నిజానికి ఎక్కడ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావు. అలానే గొప్ప ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. కానీ లిమిటెడ్ అమౌంట్లో డబ్బు దొరుకుతూ ఉంటుంది. దాన్ని మీరు రకరకాలుగా తిప్పుకుంటూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలన్నీ కూడా చాలా మధ్యస్థంగానే సాగుతాయి. ఇందులో ఉద్యోగంలో పలానా మనకింత గొప్ప జరిగింది అని లేదు, వ్యాపారపరంగా ఇంత గొప్ప లాభం వచ్చింది అని లేదు, అలానే అంత నష్టం జరిగేటువంటి విషయాలు కూడా ఏమీ ఉండవు. సమంత జన విద్వేష దారాపీడాసుతామయం అన్నది శాస్త్రం. 7వ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవుతూ ఉండడం, అలాగే గురుబలం లేదు. ఒక్క శుక్రుడు, చంద్రుడు ఈ 2 గ్రహాల యొక్క బలం మీద మాత్రమే కన్యారాశి వారు ఆధారపడవలసి వచ్చినప్పుడు సపోర్ట్ దొరుకుతుంది అంతే. మీరు గమనించండి, ఎక్కడా కూడా మీకు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ పలానా సహాయం చేసేటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఎవడో ఒకడు దొరుకుతూ ఉంటారు. అంటే బాగా డిప్రెషన్లో ఉన్నారు, ఎవడో ఒకడు వచ్చి మీకు మోటివేషన్ ఇస్తాడు. బాగా శారీరక శ్రమ ఉన్నది, ఎవడో ఒకడు వచ్చి మీకు చేయవలసినటువంటి పనిలో కొంత చేస్తూ ఉంటాడు.
ఇక్కడ బయటి వాళ్ళే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండదు. దారాపుత్ర విరోధశ్చ అన్నారు. అంటే కుటుంబ సభ్యులతోటి పరిస్థితులు బాగోవు. ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి బాగోదు. ఈ మాసమంతా ఎలా గడుస్తుంది అంటే, మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు ఎవరైతే ఉంటారో వారితోటి గొడవలు, వారితోటి మాట పట్టింపులు, లేదా వారి పట్ల మీకు ఉండేటువంటి అసహనాన్ని మీరు పదే పదే వ్యక్తం చేస్తూ ఉండడము, లేదా దూరత్ర ప్రయాణాలు చేయవలసి రావడము, భార్యాభర్తలు దూరంగా ఉంటూ ఉండడము, లేదా మీరు మీ కుటుంబానికి కొంత వృత్తిరీత్యా కానీ లేదా ఉద్యోగరీత్యా కానీ దూరంగా ఉండవలసి రావడము, ఇత్యాది విషయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అంత విపరీతమైనటువంటి శారీరక సౌఖ్యము ఉండదు, అలానే విపరీతమైనటువంటి శ్రమ ఉండదు, మధ్యస్థంగా ఉంటుంది. కొంత అసహనము, అసంతృప్తి ఏదో ఒకటి మనకి జీవితంలో కనబడుతూ ఉంటుంది. ఇదొక్కటే ఈ కన్యారాశి వారికి ఈ మాసంలో ఉన్నది. చెప్పుకోదగ్గ చెడు ఫలితాలు లేవు, చెప్పుకోదగ్గ పాజిటివ్ ఫలితాలు లేవు. కొంత అసంతృప్తి, అసహనాలతోటి, కొంత మానసికమైనటువంటి సంఘర్షణలతోటి ఈ మాసం అంతా సాగుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎలా అయితే గతంలో ఉన్నదో అదే రకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి తేడా, ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. గతంలో విరివిగా వచ్చినటువంటి ధనము ఈ మాసంలో రాదు. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కన్యారాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికే ఎక్కువగా ఈ రాశివారు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి ఈ మాసంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి. ఈ మాసంలో ప్రత్యేకించి ఈ రాశివారు ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు వీరు ఎక్కువగా ఆదివారాలను కానీ లేదా సోమవారాలను కానీ వాడుకుంటూ ఉండాలి. అప్పుడు ఈ మాసంలో మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. తులారాశి వారికి ఏప్రిల్ మాసం అత్యద్భుతమైనటువంటి మాసము. కారణం ఏంటి అంటే 6వ స్థానమందు ఎక్కువగా గ్రహాలు కేంద్రీకృతమవుతూ ఉన్నటువంటి మాసం ఈ ఏప్రిల్. మీరు గమనించండి, గత 2 మాసాల్లో తులారాశి వారికి అంత సంతృప్తికరమైనటువంటి జీవనము లేదు. ఏ వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారైనా సరే, అంటే రోజు కూలీ వెళ్ళేటువంటి వారితోటి మొదలుపెట్టి అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, మార్చి కానీ అంత సంతృప్తికరమైనటువంటి మాసాలు కావు. ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది, ఏదో ఒక చికాకు ఉంటుంది, ఏదో ఒక మనస్పర్ధలు ఉంటాయి, ఏవో మానసిక క్లేశాలు ఉంటాయి, ఏదో అనుకుంటే ఏదో జరుగుతూ ఉంటుంది. మరి అటువంటి వాటి నుండి కొంత బయటపడడానికి ఈ మాసంలో చాలా అత్యద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది. కారణం ఏంటి అంటే షష్ఠస్థానస్థిత కుజుడు, షష్ఠస్థానస్థిత బుధుడు, షష్ఠస్థానస్థిత శనేశ్వరుడు, రవిగ్రహము, అలాగే చంద్రుడు, అంటే 5 గ్రహాలు విపరీతంగా యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీనితో పాటు గురుని యొక్క స్థితి, అలాగే లాభస్థానమందు ఉన్నటువంటి కేతువు యొక్క స్థితి, అలాగే చంద్రుని యొక్క స్థితి, ఇవన్నీ కలుపుకుని ఎక్కువ సంఖ్యలో ఈ గత 2-3 నెలలుగా ఎప్పుడూ లేనటువంటి యోగ్యమైనటువంటి కాలము ఈ ఏప్రిల్ మాసము. తులారాశి వారికి 6వ స్థానంలో ఉండేటువంటి గ్రహ సంపత్తి వల్ల షష్ఠే రవౌసు సౌఖ్యాదిన్ ఎత్ర కార్య అర్ధసాధనం అన్నది శాస్త్రం. అంటే ఏ పని మొదలు పెట్టుకున్నా ఆ పని అత్యంత సులభతరంగా, మీరు గమనించండి, ఒక 100 కిలోమీటర్లు పరిగెట్టాలి అంటే, అంటే ఉదాహరణకి చెప్తున్నాను, పరిగెట్టమని కాదు, 100 కిలోమీటర్లు మనం పరిగెట్టాలి అని ఈ మాసంలో ప్రారంభం చేస్తే చాలా శీఘ్రంగా వెళ్ళిపోతారు. అంటే అంత స్పీడ్గా ఈ గ్రహస్థితి అందుకుంటుంది. మనం ఇంత టార్గెట్ పెట్టుకున్నాం, దీన్ని రీచ్ అవ్వాలి అనేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ రాశివారు ఈ మాసంలో టార్గెట్లను రీచ్ అవుతారు. అంటే అనేక రకాల ఉద్యోగాలు, అనేక రకాల వ్యాపారాలు చేసేటువంటి వారు, అనేక రకాల మార్కెటింగ్ జాబులు లేదా వృత్తి ఉద్యోగాల పరంగా కొంత గొప్ప వృత్తిలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వారు, వీరందరూ కూడా ఏదైతే వృత్తిపరంగా మీరు ఎదగాలి లేదా వృత్తిపరంగా మీకు ఏదైనా గొప్ప ఉన్నతమైనటువంటి సముచితమైనటువంటి స్థానం రావాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో అటువంటివన్నీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో వస్తాయి. అంటే పదవీ యోగాన్ని ఆశించవచ్చును, లేదు శత్రువులపై పూర్తి స్థాయిలో విజయాన్ని మనం ఆశించవచ్చును. సుసౌఖ్యాదిన్ సుఖవంతమైనటువంటి రోజులు. అంటే ఇప్పటి వరకు ఇబ్బంది పడుతూ చాలా దుర్భరమైనటువంటి జీవనాన్ని అనుభవించినటువంటి తులారాశి వారికి ఏప్రిల్ మాసమందు ఈ 5 లేదా 6 గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల సౌఖ్యవంతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంటే మీదే రాజ్యము, మీదే సామ్రాజ్యం అన్నట్టుగా మీరు చెప్పిందే నడుస్తూ ఉంటుంది. కారణం ఏంటి? 6వ స్థానమందు రవిశనుల యొక్క కలయిక, దానితో పాటు కుజుడు ఒక గొప్ప డిక్టేటర్షిప్ని ఇస్తాడు తులారాశి వారికి.
మీరు గమనించండి, మీ మాటే శాసనం. అదేదో సినిమాలో చెప్పినట్టు ఆ డిక్టేటర్‌షిప్‌ని ఇస్తాడు. తులారాశి వారు అనుకున్నదవుతూ ఉంటుంది. పలానా చోటికి వెళ్ళాలి, వెళ్ళగలుగుతారు. పలానా వాళ్ళు మనతో మాట్లాడాలి, మనం చెప్పినట్టు వినాలి, ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ఇష్టపడ్డ వాళ్ళని వివాహం చేసుకోవాలి, అవుతుంది. కుటుంబ సభ్యులు మనకి అనుకూలంగా ఉండాలి, ఉంటారు. ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులతోటి ఈ సమస్య ఉన్నది, బయటపడతారు. పై అధికారులతోటి సమస్యలు తొలగిపోతాయి. లేదా ఇల్లు కట్టుకోవాలి, నాకు లోన్ కావాలి, వస్తుంది. బంగారం తాకట్టు పెట్టాను, లోన్ కావాలి, వస్తుంది. లేదు నేను డబ్బులు సంపాదించేసాను, రుణాన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నాను, తీర్చేసుకుంటారు. సంతానాన్ని పొందాలి అనుకుంటున్నాను, పొందగలుగుతారు. అంటే ఈ రకంగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, సామాజికంగా, వృత్తిపరంగా అన్నిటి పరంగా కూడా గొప్ప స్థితిలో ఉంటారు. ఇంక అంతకు మించి చెప్పవలసింది ఏముంది? అన్ని గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి తులారాశి వారికి. కాబట్టి ఈ ఏప్రిల్ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికై ఈ రాశివారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ముఖ్యంగా మంగళవారాన్ని, అలాగే శనివారాన్ని ఎంచుకుంటూ ఉండండి, చక్కగా ఫలితాలు వస్తూ ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే ఇక్కడ గొప్ప మార్పు ఏమిటయ్యా అంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ఇక్కడ మీరు గమనించండి, అనుకూలించేటువంటి గ్రహాలు ఏమీ పెరగలేదు. అంటే పలానా గ్రహం యోగిస్తుంది అని చెప్పడానికి ఏమీ లేదు. కానీ ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ముఖ్యంగా గత మాసంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రవి యొక్క దోషం పోయింది, అర్ధాష్టమ కుజుని యొక్క దోషం పోయింది. ఈ గ్రహాలన్నీ పంచమ స్థానంలోకి వెళ్ళారు. ఈ మాసంలో బుధ బలం ఉన్నది ఈ రాశి వారికి. అలాగే ఈ మాసంలో రవి బలం ఉంటుంది. అలాగే ఈ మాసంలో శుక్రుని బలం ఉంటుంది. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంత పర్వాలేనప్పటికీ ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. మీరు గమనించండి, చాలా కష్టపడుతూ ఉండేటువంటి వాడికి, అంటే ఒక వీపు మీద ఒక 100 కేజీలు బరువు పెట్టామనుకోండి, ఆ బరువుతోటి నడుస్తూ ఉన్నటువంటి వాడు చాలా ఇబ్బందులను అనుభవిస్తూ ఒక్కసారిగా ఆ బరువు అంతా దింపేస్తే వాడు ఎంత ప్రశాంతతను పొందుతాడు? అంత ప్రశాంతతని పొందుతారు వృశ్చిక రాశి వారు. కారణం అర్ధాష్టమ కుజ, అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలని అనుభవిస్తూ ఉంటే ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నాడు. అంటే ఇక్కడ భాగ్యహానిర్ భయం క్రూరం అన్నాడు. అంటే క్రూరంగా ఏడిపిస్తాయి ఆ గ్రహాలు. అంటే చెప్పుకోవడానికి కూడా మనం చెప్పలేం, అంత క్రూరంగా ఏడిపిస్తారు. ప్రతి చిన్న విషయంలోనూ మానసికంగా ఇబ్బంది పెడతారు. మీ మాట ఎవరు లెక్క చేయరు. మీరు చెప్పేది అవతల పక్క వాడికి మంచికే అయినప్పటికీ కూడా వాడికే ప్రత్యేకించి మీ మీద నమ్మకం ఉండదు. పలానా వాడిని నేను ఇష్టపడుతున్నానంటే ఎవరు వినరు. లేకపోతేనేమో పలానా ఈ పని నేను చేద్దాం అనుకున్నానంటే అవకాశాన్ని ఇవ్వరు. ఇండివిజువాలిటీ ఉండదు. ఎప్పుడు ఎవరిదో ఒకళ్ళ నిర్ణయాన్ని బట్టే మీ జీవితం ఉండవలసి ఉంటుంది. లేకపోతేనేమో ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. మీ దగ్గర డబ్బులున్నా ఖర్చు పెట్టుకోవడానికి అవ్వదు. మీ దగ్గర సమయం ఉన్నా బయటికి వెళ్ళడానికి అవ్వదు. మీ దగ్గర తెలివితేటలున్నా వాడుకోవడానికి అవ్వదు. మీ దగ్గర అన్నీ ఉంటాయి, కానీ ఏమీ లేదు నా దగ్గర అనేటువంటి స్థితికి ఈ గ్రహస్థితి తీసుకువెళుతుంది. దానికి కారణం ఏంటి అంటే గతం నుండి ఉండేటువంటి వాతావరణం, ఆ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వీళ్ళతోటి ఉండేటువంటి సాంగత్యము, సాపత్య దోషాలు. మరి వీటి నుండి ఈ మాసంలో బయటపడబోతూ ఉన్నారు. ఇక్కడ పంచమ, షష్ఠ స్థానాల్లో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతులతోటి ఈ మాసంలోనే 15వ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం యొక్క బలం పెరగడం వల్ల ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు కాబట్టి గొప్ప ఆత్మస్థైర్యాన్ని పొందగలుగుతారు, ఆత్మవిశ్వాసాన్ని పొందగలుగుతారు, ఆర్థిక లాభాన్ని గడించగలుగుతారు. కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ మాసమందు ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది, ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా ఏమిటి అంటే పంచమంలోకి వెళుతున్న ఈ గ్రహాలన్నీ. పంచమ స్థానము అంటే ఏంటి? పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యం చ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం అన్నారు. ఈ పంచమ స్థానస్థిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో, రవిగ్రహం ఉదాహరణకి తీసుకుందాం. ఈ రవిగ్రహం పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువగా బుద్ధి చాంచల్యం కలుగుతుంది అన్నాడు. అంటే ఏదైనా సరైనటువంటి సమయానికి సరైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి స్థితి. పంచమంలోనే కుజుడు ఉన్నప్పుడు అది కూడా అదే రకమైనటువంటి ధోరణి, అంటే వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది. ఏమిటి, మనకు వచ్చిన అవకాశాల పట్ల మనం ఎలా స్పందించాలి అనేటువంటి మనం ఆ నిర్ణయాత్మకమైనటువంటి స్థితిని కోల్పోతాం. డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఉండవు. ఈ మాసంలో ప్రధానంగా వృశ్చిక రాశి వారు ఇబ్బంది పడేది దాని గురించే.
ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద స్పష్టత ఉండదు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరినైనా గురువుల్ని ఆశ్రయించి నిర్ణయం తీసుకుంటే చక్కగా ముందుకు సాగుతుంది. ఈ మాసంలో మరిన్ని శుభ ఫలితాలను సాధించడానికై ఈ రాశివారు ప్రత్యేకించి బుద్ధికి అధిష్టాన దేవత అయినటువంటి గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు ఎక్కువగా ఈ రాశివారు బుధవారాన్ని, ఆదివారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండడం మంచి ఫలితాలకి దారితీస్తుంది. ధనురాశి వారికి ఏప్రిల్ మాసము మిశ్రమమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చి 3 నెలలు గడిచిపోయినా మా రాత మారుతుంది మారుతుంది మారుతుందని చూస్తూ ఉన్నాం, మళ్ళా మీరు మిశ్రమంగా ఉంది అని చెప్తారేంటండి అని చాలామంది అనుకోవచ్చును. కాకపోతే ఇక్కడ గ్రహస్థితి ఏ విధంగా ఉందో మనం దాని గురించి చెప్పవలసిందే. మా యొక్క ఉద్యోగం అదే. ఇప్పుడు మీరు గమనించండి, తృతీయ స్థానంలో ఉండేటువంటి గ్రహాలన్నీ చతుర్థంలోకి వెళుతూ ఉన్నాయి. చతుర్థ బుధుడు, చతుర్థ రవి, చతుర్థ కుజుడు, చతుర్థ శనేశ్వరుడు, చతుర్థ చంద్రుడు. అంటే ఈ పంచగ్రహ కూటమి చతుర్థ స్థానమందు ఏర్పడుతూ ఉన్నది. అర్ధాష్టమ స్థానము అంటారు, అంటే అష్టమానికి సగము, అర్ధ అష్టమము. ఇది కూడా ఇబ్బందే. అందుకనే ధనురాశి వారు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు దానితోటి ఎడిషనల్గా అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి, దీని తాలూకు ప్రతికూలతలే ఉన్నాయి. అయితే మరి భగవంతుడు మీరు గమనించండి, ఒక చిక్కుముడి పెట్టడు, దానికి సంబంధించిన సొల్యూషన్ ఇస్తాడు. తాళం కప్ప ఒకటి పెట్టడు కదా, తాళం చెవి కూడా ఇస్తాడు. అలాగే ధనురాశి వారిని ఒక 5 గ్రహాలు మూకుమ్మడిగా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు దాని నుండి కాపాడేటువంటి గ్రహ సంపత్తి కూడా ఇస్తారు. ఒకటి అందులో బుధుడు చతుర్థ స్థానంలోనే ఉంటూ ఆ స్థానాన్ని కాపాడుకునేటువంటి గ్రహం. అలాగే పంచమంలో ఉండేటువంటి శుక్రుడు, సప్తమ స్థానమందు ఉండేటువంటి గురుడు, అలాగే చంద్రబలం. ప్రతిదీ ఈ 4 గ్రహాలు కూడా మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, మరి ఇక్కడ ఆ డ్యామేజ్తో పోల్చుకుంటే వీరు ఎంత రికవరీ చేస్తారనేటువంటి విషయం మీకు ఏప్రిల్ అంతా అనుభవించి మే వస్తేనే కానీ తెలియదు. ఎందుకంటే భాగ్యహానిర్ భయం క్రూరం బంధువైరం ధనక్షయం అన్నాడు. ప్రత్యేకించి ఈ గ్రహాలన్నీ దేన్ని సూచిస్తాయి అంటే బంధువులతోటి విరోధాన్ని. కాబట్టి ధనురాశి వారు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటి అంటే బంధువులతోటి విరోధం రాకుండా చూసుకోవాలి, మాట పట్టింపులు రాకుండా చూసుకోవాలి. అందుకని ఏం చేయాలి, దానికి ఏముంది, వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బంధువుల దగ్గరికి వెళ్ళి బంధువులతోటి తిరిగి బంధువులతోటి కొంచెం రాసుపూసి మాట్లాడుతూ ఉంటే మాట పెరుగుతుంది, కానీ వారికి దూరంగా ఉండడం వల్ల మీకు ఏం సమస్యలు రావు కదా. కాబట్టి ఈ మాసంలో మీకు ఆత్మీయులు, మీ బంధువులు, మీ తోబుట్టువులు, మీ అన్నదమ్ములు, రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితోటి ఎంత అంటి ముట్టనట్టుగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఎప్పుడోకప్పుడు మాట్లాడుకుంటారు, కనీసం ఈ నెల దాటిపోయిన తర్వాత. ఈ నెలలో ఏం చేస్తున్నారు, భాగ్యహాని భయం క్రూరం బంధువైరం అన్నాడు. బంధువులతోటి మాట పట్టింపులు, లేదు కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులు. ఇంట్లో 4 ఉంటే 4కి పడదు. ముఖ్యంగా వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహానికృత్ అన్నారు. అంటే సొంత ఊరిలోనూ సొంత ఇంట్లోనూ ఉండలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వారితోటి ఉండేటువంటి విభేదాలు, సఖ్యత లేకపోవడము, ఇలా కొంత మానసిక అశాంతి కలుగుతూ ఉంటుంది. మరి వీటి నుండి శుక్రుడు కాపాడాలి, బుధుడు కాపాడాలి, గురుడు కాపాడాలి, చంద్రుడు కూడా మధ్య మధ్యలో కాపాడుతూ ఉండాలి. ఈ కుజుడు రాహువు, ఈ కుజుడు శనేశ్వరుడు రవి కలిగించేటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో దాని నుండి ఈ 4 గ్రహాలు ఎంతవరకు కాపాడాయి అనేటువంటిది మీ అనుభవంలోనే తెలిసిపోతూ ఉంటుంది. నేను అది కాపాడుతుందా కాపాడదా అనేటువంటి విషయం ఎందుకు చెప్పలేకపోతున్నాను అంటే ఇది వారి వారి యొక్క గ్రహస్థితిని బట్టి, అంటే జాతకంలో ఉన్నటువంటి దశలను బట్టి ఎక్కువగా ఉన్నది. ధనురాశి వాళ్ళకి పలానది మంచి జరుగుతుంది అంటే 100లో కేవలం 40% మాత్రమే జరుగుతోంది. మిగతా 60% మందికి మంచి జరగట్లా. కారణం ఏంటి అంటే ఆ మంచిని అనుభవించడానికి తగినటువంటి గ్రహస్థితి వారి జాతకంలో ఉండట్లా. కాబట్టి ఇప్పుడు ఏం చేశాను నేను, పలానా నెగిటివ్ ఉంది, బంధువులతోటి విరోధానికి అవకాశం ఉంది, ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులకు అవకాశం ఉంది, చదువు ప్రత్యేకించి చదువుర్లకి ఇబ్బంది ఉన్నది, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. ఇందులో ఓవర్కమ్ చెయ్యాలి గురుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, చంద్రుడు కానీ. కాబట్టి వారు ఎంతవరకు ఓవర్కమ్ చేశారు, ఇబ్బంది వచ్చిన వెంటనే ఓవర్కమ్ అయిందా లేదా ఇబ్బంది రాకుండా వారు చూసారా అనేటువంటి విషయం మీరు అనుభవంలోకి తెలుస్తూ ఉంటుంది. దైవ బలాన్ని నమ్ముకోవడం ద్వారా, ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం ద్వారా ఈ మాసంలో ఉండేటువంటి గ్రహదోషాల నుండి బయటపడగలుగుతారు. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైన పనులు చేయవలసి వచ్చినప్పుడు గురు శుక్రవారాలను ఎక్కువగా మీరు ప్రిఫర్ చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.
మకర రాశి వారికి ఏప్రిల్ మాసం యోగ్యమైనటువంటి మాసంగా చెప్పవచ్చును. మనం పంచాంగ శ్రవణాల్లో విన్నాం. ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్‌లో ఉండేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది మకర రాశి మాత్రమే. దానికి పోటీ లేదు. మకర రాశి వారికి ఎదురు లేదు, తిరుగు లేదు, ఏమీ లేదు. అనేక రకాలైనటువంటి విషయాలు మనం చెప్పుకున్నాం. సరే, అందులో భాగంగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఒక్కొక్క నెల గ్రహస్థితి ఎదుగుతూనే వెళుతూ ఉన్నది. అందులో భాగంగా 2వ స్థానంలో యోగించినటువంటి గ్రహాలు, 2వ స్థానంలో రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఇత్యాది గ్రహాలన్నీ యోగిస్తూ ఉండేటువంటి తరుణంలో ఈ మాసంలో అదనంగా రవికుజుల యొక్క బలం కూడా పెరిగింది. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, రవి యోగిస్తూ ఉన్నారు, శని యోగిస్తూ ఉన్నారు, కుజుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రుడు యోగిస్తూ ఉన్నారు, రాహువు యోగిస్తూ ఉన్నారు. అంటే మీరు గమనించండి, గత మాసంలో 3 గ్రహాలు యోగిస్తే ఈ మాసంలో డబుల్ 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఏంటండి ఈ గ్రహాల తాలూకు అనుకూలతల వల్ల వచ్చేటువంటి ప్రయోజనం అంటే ఆర్థిక లాభం. మీరు మార్చి నెల ఎర్నింగ్స్ మీరు లెక్క పెట్టుకోండి, ఏప్రిల్ నెలలో ఎర్నింగ్స్ లెక్క పెట్టుకోండి, మార్చి నెల ఖర్చులు లెక్క పెట్టుకోండి, ఏప్రిల్ నెల ఖర్చులు లెక్క పెట్టుకోండి. ఖచ్చితంగా మిగులు బడ్జెట్ అన్నది ఏప్రిల్ నెలలో 100% మకర రాశి వారికి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా రూపాయి దాచుకునేటువంటి పొజిషన్లోనే మకర రాశి వారు ఉంటారు తప్పితే ఖర్చు పెట్టేటువంటి వాతావరణము, లోటు బడ్జెట్టు లేదా ధనాన్ని ఆకస్మికంగా నష్టపోయేటువంటి పరిస్థితులు లేదా ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉండవు. ఇది ప్రధానమైన విషయం. రెండవది, మీకు వ్యక్తిత్వ పరంగా మకర రాశి వారందరూ కూడా ఒక మెట్టు పైకెక్కేటువంటి మాసం. గత మాసంలో అనుకోనివి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండడం ద్వారా లేదా మీ అభిప్రాయాలు చెప్పడం, మీ బాధలు చెప్పడం, మీ సీక్రెట్స్ చెప్పడం, ఏదో నోట్లో దాగినటువంటి అనేక విషయాలు చెప్పడం ద్వారా 10 మందిలోనూ చులకన అయినటువంటి పరిస్థితుల్లో ఈ మాసంలో మీ వ్యక్తిత్వ పరంగా కూడా మీరు ఒక మెట్టు పైకెక్కుతారు. ఎందుకు? వాక్స్థానమందు రాహు ఒక్కరే ఉన్నారు, ఇంకే గ్రహాలు లేవు. వాక్స్థానమందు రాహు మాయాగ్రహం కాబట్టి అత్యంత అద్భుతంగా మాట్లాడేటువంటి స్థితిని కల్పిస్తాడు. అలాగే తృతీయమందు కుజుడు, తృతీయమందు రవి. ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ. మీ మాటల వల్ల ఏర్పడినటువంటి ఈ బంధు విరోధం కానీ లేదు అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెళ్ళ మధ్యలో, తోబుట్టువుల మధ్యలో ఏర్పడిన విభేదాలు కానీ మరలా మీరు సరిదిద్దుకోగలుగుతారు. వారందరూ కూడా మరలా మీ దగ్గరికి రాగలుగుతూ ఉంటారు. అంటే ఈ ప్రకారంగా అటు వ్యక్తిత్వ పరంగా ఎదుగుతారు, ఆరోగ్యపరంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఇంకొకటి ఉద్యోగపరమైనటువంటి విషయాలు. ఉద్యోగపరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి మాసంగా ఈ మాసాన్ని చెప్పుకోవచ్చును. ఎందుకంటే ఉద్యోగపరంగా ఎదుగుదల, ప్రమోషన్లు, స్థిరత్వము, ట్రాన్స్ఫర్లు, ఆన్సైట్ ఆపర్చునిటీస్, లేదు వేరే దేశంలో ఉండేటువంటి వారు అక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, ప్రత్యేకించి గృహము, వాహనము, ఆభరణము, వివాహము, సంతానము, అభివృద్ధి, ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడతాయి. కాబట్టి ఏప్రిల్ మాసము అత్యంత అద్భుతమైనటువంటి మాసము మకర రాశి వారికి. ఇది మీరు ప్రాక్టికల్గా గమనిస్తారు. నాకు చాలామంది మకర రాశి వారు చెప్పారు, ఏమంటే మీరు పలానా నెల బాగుంటుందన్నారు, పలానా సంవత్సరంలో ఈ నెల బాగుంది, ఈ నెల బాగాలేదని చక్కగా ఫిల్టర్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు గమనించండి, ఈ మార్పులు అనేటువంటివి మార్చికి, ఏప్రిల్కి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా కాలభైరవుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ మాసంలో ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయవలసి వచ్చినప్పుడు శని ఆదివారాలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటే మంచి ఫలితాలు సంప్రాప్తం. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసము అనుకూలమైనటువంటి మాసంగా చెప్పచ్చు. కారణం ఏంటి అంటే గత 2 నెలలుగా కుంభరాశి వారి పరిస్థితి చూడండి. జనవరి దగ్గర నుండి మీరు పరిశీలన చేయండి. జనవరి నెలలో కొంత పర్వాలేదు, ఫిబ్రవరి, మార్చి టూ బ్యాడ్ టూ వరస్ట్ అన్న సిచ్యువేషన్లోనే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే జన్మరాశ్యాత్తు 12వ స్థానమందు ఈ పంచగ్రహ కూటములు ఎప్పుడైతే ఏర్పడ్డాయో విపరీతమైనటువంటి శారీరక శ్రమ, తప్పు కాకపోయినా మీరు తప్పు చేయకపోయినా మీ మీద నిందారోపణలు చేసి తప్పు చేశారు అనేటువంటి భావనలో మీకు రావాల్సినటువంటి ధనాన్ని సైతం తగ్గించి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని కొంత కోత విధించి మీకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదు మీకు రావాల్సినటువంటి ప్రతిఫలం పూర్తి స్థాయిలో మీకు దక్కకపోవడం ఉంటుంది. అంటే ఇక్కడ కుంభరాశి వారికి శ్రమ అధికము, ఫలితం తక్కువగానే ఉన్నది. గత మాసమంతా ఇదే రకమైన పరిస్థితి. ఎంత కష్టపడి ఎన్ని తెలివితేటలుగా ఏ ప్రయత్నం చేసినా ఏ కోశానా కూడా మీరు ఆశించిన ప్రతిఫలం రాక నిరాశ నిస్పృహలే ఎక్కువగా ఉన్నాయి.
మరి ఈ మాసంలో ఏంటంటే గారడీ జరిగిందా, మాకు ఏదైనా అద్భుతమా, మ్యాజిక్ జరిగిందా అని అనుకోవచ్చు. కానీ అటువంటివి ఏమీ ఉండవు. ఎప్పుడూ కూడా గ్రహస్థితి ఒకేలా ఉండదు. ఎప్పుడూ కూడా ఋతుపవనాలు ఒకే చోట ఉండవు. మబ్బులు ఒకే చోట ఉండవు. అలా జరుగుతూ ఉంటాయి. అలాగే వ్యతిరేకమైన గ్రహస్థితి ఎల్లకాలం కుంభరాశి వాళ్ళకే ఉండదు. ఇంకో రాశి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి ఏమైంది? జన్మ కుజుని యొక్క దోషం పోయింది. జన్మ బుధుని యొక్క దోషం పోయింది. జన్మ రవి యొక్క దోషం పోయింది. గత మాసంతో పోల్చుకుంటే. ఈ కుజుడు యక్షరాక్షస పీడితం. జన్మరాశి గతే భౌమో యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే ఓ రాక్షసుడికి నిజంగా మనిషి దొరికితే వాడు ఎలా ఏడిపిస్తాడో ఈ గ్రహస్థితి మిమ్మల్ని అలా ఏడిపించింది అని స్పష్టంగా అక్కడ మనకి గ్రహస్థితి చెప్పేసింది. మరి ఈ మాసంలో జరిగిన మెరాకిల్ ఏంటంటే కుజుడు మీ రాశిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అది గొప్ప విషయం. సరే, రెండవ స్థానంలో కుజుడు యోగించకపోయినా మిమ్మల్ని బాధించడు. అది గొప్ప విషయం. తర్వాత బుధుడు యోగించే స్థితికి వెళ్ళారు. అలాగే శుక్రుడు యోగించే స్థితికి వెళ్ళారు. అలాగే రవి ఈ మాసంలో 15వ తారీఖు తర్వాత యోగించే స్థితికి వెళ్ళారు. అంటే గ్రహాల యొక్క అనుకూలతలు పెరిగి ప్రతికూలతలు తగ్గినప్పుడు సౌఖ్యవంతమైనటువంటి జీవనం వస్తుంది. అంటే కష్టపడేటువంటి రోజులు పోతాయి. మీకంటూ కొంత వ్యక్తిత్వానికి, మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల దగ్గర గౌరవం ఉంటుంది. సమాజంలో గౌరవం ఉంటుంది. చేతిలో డబ్బు నిలుస్తాయి. మీరు గమనించండి, మార్చి నెలలో ప్రారంభంలో మీ దగ్గరున్న బడ్జెట్టు, మార్చి ఎర్నింగ్సు, మార్చి క్లోజింగ్సు అన్నీ లెక్క పెట్టుకోండి, ఏడవ రూపాయి మిగలదు. కానీ ఏప్రిల్లో రూపాయి మిగులుతుంది, రూపాయి కనబడుతుంది. అలాగే శ్రమకి తగ్గ ప్రతిఫలం కనబడుతుంది. ఏదో ఒక ప్రయోజనం కనబడుతుంది. ఏదో ఒక రకమైనటువంటి ప్రతిఫలం కనబడుతుంది. ఎవడో ఒకడు సహాయం చేస్తాడు. ఏమీ లేకపోతే పలానా వ్యసనానికి ఇదివరకు బానిసలయ్యేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆ వ్యసనాల బారి నుండి కూడా బయటపడుతూ ఉంటారు. ఏదో ఒక మంచి అబ్బుతూ ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారికి ఇది ఎందుకు కలిగింది ఈ వాతావరణం అంటే, ఈ జన్మరాశి స్థిత గ్రహాలన్నీ కూడా వెళ్ళిపోయాయి. ఈ వెళ్ళిపోవడం ఏం చేస్తుంది అంటే వీళ్ళ వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది. సడన్గా సైలెంట్ అయిపోతారు. అంతకాలము చాలా గొప్పగా మాట్లాడుతూ అనేక రకాలుగా ముందుకు వెళ్ళినటువంటి కుంభరాశి వాళ్ళు ఏమైపోతారంటే సైలెంట్ అయిపోతారు, మాట్లాడరు. ఇది వ్యక్తిత్వంలో కూడా మార్పులను తీసుకొస్తుంది. అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇరిటేషన్ తగ్గుతుంది, ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది. ఇలా అనేక రకాలుగా కుంభరాశి వారికి గ్రహస్థితి ఉపయోగపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను ఇస్తుంది. సామాజికంగా చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. కుంభరాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలనుకున్నప్పుడు శుక్రవారాన్ని అలాగే ఆదివారాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండడం చాలా మంచిది. మీనరాశి వారికి ఏప్రిల్ మాసము మధ్యస్థమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. ఎందుకంటే ఎక్కువ గ్రహాలన్నీ కూడా జన్మరాశి స్థితిలో ఉన్నారు. అంటే జన్మరాశిలోనే ఉన్నటువంటి స్థితిగతులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జన్మ కుజుడు, జన్మ శనేశ్వరుడు, రవి, బుధుడు, చంద్రుడు, 12వ స్థానమందు రాహువు, అర్ధాష్టమ గురుడు, చెప్పుకుంటూ పోతే గ్రహాలు ఏమీ అనుకూలంగా లేవు. నిజానికి మనం ఏం మాట్లాడకూడదు. మీనరాశి గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత మాసంలోనూ అంతే ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా మార్చి నెలలో 12వ స్థానంలో ఏర్పడ్డటువంటి ఈ పంచగ్రహ కూటమి మీనరాశి వారికి చాలా ఇబ్బందులను కలగజేసింది. ఏ విధంగా? ఖర్చు విషయంలో, ప్రయాణాల విషయంలో, ఆర్థిక నష్టం విషయంలో. అలాగే ముఖ్యంగా మీకుండేటువంటి మంచి పేరును కూడా ఈ గ్రహస్థితి తీసేస్తుంది. సమాజంలో ఒక రకమైనటువంటి చులకన భావం మీ మీద వచ్చేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. మీరేం తప్పు చేయకపోయినా, మీరేమీ వ్యతిరేకంగా వెళ్ళకపోయినా, మీ పని మీరు చేసుకుంటూ ఉన్న గ్రహస్థితి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. మరి ఈ మాసంలో ఇదే గ్రహస్థితి అంతా జన్మరాశిలోకి వచ్చినప్పుడు దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు. ఈ నెలంతా జరిగేది ఏంటి అన్నది క్లుప్తంగా చెప్పేస్తాను, మీరు గమనించండి. ఒకటేంటి అంటే కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం, శారీరక శ్రమ, అలసట, అలాగే అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి బాధిస్తూ ఉండడం. పెద్దవి కాదు, చిన్న చిన్నవే. డెఫిషియన్సీ అంటే విటమిన్ డి డెఫిషియన్సీ కానీ, లేదా వడదెబ్బ తగులుతూ ఉండడం కానీ, ఇలా రెండిట్లో ఏదైనా సూర్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే స్కిన్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడుతూ ఉండడం, ఇరిటేషన్స్ రావడం, అలాగే కోపం పెరిగిపోతూ ఉండడం, శ్రమకి తగినటువంటి ప్రతిఫలం లేకుండా ఉండడం, లేదా మానసిక అశాంతి ఉండడం, లేదా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏదో ఒక ఇబ్బంది రావడం. అంటే వినడం చాలా నెగిటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకింత నెగిటివిటీ? ఈ గ్రహస్థితి అంతా జన్మరాశి ఎందే ఉన్నది. ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు. అసలు ఈ గ్రహాలు జన్మరాశి ఎందు ఉండకూడదు.
ఏదో ఒకటి ఉంటేనే భయంకరం, అలాంటిది 5 ఉన్నాయంటే మీరు గమనించాలి. మరి ఏం చేయాలంటే మా జీవితం ఇలా అయిపోయింది, ఎక్కడైనా నెగెటివే చెప్తున్నారు. పైగా మొన్న ఈ సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు మీన రాశి వాళ్ళు ఇంక పని అయిపోయిందని చెప్పారు. ఒకాయన నాకు ఫోన్ చేశాడండి. మీరు గురుడు మారతారు. గురుడు 5వ రాశిలోకెళ్ళినప్పుడు మీన రాశి వాళ్ళకి బావుంటుందని చెప్పారు. అప్పటి నుండి మిగతా వాళ్ళందరూ కూడా మీన రాశి సూపర్‌గా ఉందని చెప్పుకుంటూ వచ్చారండి. నాకు ఆత్మస్తుతి చేయడానికి ఆయన చెప్పలేదు. కానీ ఉన్నదున్నట్టు మనం మాట్లాడుకోవాలి. గురుడు మీకు పంచమంలోకి వెళ్ళినప్పుడే విముక్తి. అది జూన్ 2 వరకు చేసేదేమీ లేదు. అందులో గ్రహస్థితి బాగా లేకపోవడం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. మరి జూన్ 2 వరకు ఏప్రిల్ అయినా, మే అయినా ఏది పెద్ద లాభించే పరిస్థితి లేదు. జూన్ రావాల్సిందే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గురుబలం వచ్చేంత వరకు అన్నీ కూడా మనం ఏ పని కూడా చేయకుండా స్తబ్దుగా కూర్చొని ఉండడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా మీన రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం మాత్రం నేను చెప్పగలుగుతాను. అలాగే ఈ మాసంలో ఈ గ్రహస్థితి బారి నుండి బయటపడడానికి ఎక్కువగా ఆంజనేయ ఆరాధనే చేస్తూ ఉండండి. వీలున్నంత వరకు సుందరకాండ పారాయణ చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండండి. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయండి. ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళి దీపం పెట్టండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి.